రైట్ బులెటిన్ లో బ్రేకింగ్ చూస్తున్నాం. శంషాబాద్ బహదూర్గూడలో ఉధృత పరిస్థితి నెలకొన్నాయి. బుల్లెట్ ట్రైన్ భూసేకరణలో భాగంగా భూ వివాదం నెలకొంది. ఈ సందర్భంగా భూములు ఇచ్చేందుకు రైతులు నిరాకరిస్తున్నారు. దీనికి సంబంధించినటువంటి విజువల్స్ చూస్తున్నాం. పోలీసులపై రాళ్లు కుర్చీలతో విసిరారు రైతులు. ఈ సందర్భంగా ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఉధృతంగా మారింది. ఇక పోలీసులపై కళ్లలో కారం చల్లారు. ప్రస్తుతం బహదూర్గూడలో ఉధృత పరిస్థితి చోటు చేసుకుంది. ఇక బుల్లెట్ ట్రైన్ భూసేకరణలో ఈ భూ వివాదం నెలకొంది. ఇక భూములు ఇచ్చేందుకు రైతులు నిరాకరిస్తున్నారు. ఇక పోలీసులపై రాళ్లు కుర్చీలు విసిరేశారు. పోలీసుల కళ్లల్లో కారం చల్లారు. అటు రైతులకు కూడా మద్దతు ఇస్తున్న వారిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంకొకసారి కారం చూసి రైట్ బులెటిన్ లో బ్రేకింగ్ చేస్తున్నాం. శంషాబాద్ బహదూర్గూడలో ఉధృత పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఇక బుల్లెట్ ట్రైన్ కి సంబంధించి భూసేకరణ కార్యక్రమంలో భాగంగా అక్కడ ఉన్నటువంటి రైతులు నిరాకరించారు. ఇక పోలీసుల కళ్ళల్లో కారం కొట్టి వారు నిరసన వ్యక్తం చేశారు. ఇక అక్కడ ఉధృత పరిస్థితి నెలకొన్నాయి. ఇక మహిళలను చూడకుండా కూడా మహిళా పోలీసులు కానివ్వండి ఇక అక్కడ అరెస్ట్ చేయడం జరుగుతుంది. మొత్తం మీద రాళ్లు మరియు కుర్చీలతో కూడా దాడులు చేశారు. మనం ఎక్స్క్లూజివ్ గా ఐ న్యూస్ విజువల్స్ లో చూస్తున్నాం. ఒక ఎస్ఐ కంట్లో కూడా కారం కొట్టిన పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి తోటి సిబ్బంది కూడా ఆయనకు నీళ్లు అందించి ప్రస్తుతం అక్కడ పరిస్థితిని సద్దుమణిగించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మొత్తం మీద ఇటు అధికారులకు గట్టి షాక్ తగిలింది అనుకోవచ్చు. మొత్తం మీద ఇటు బుల్లెట్ ట్రైన్ కి సంబంధించి భూసేకరణ ఏదైతే నిర్వాహకం ఉందో దానికి రైతుల నుండి తీవ్ర స్థాయిలో కూడా వ్యతిరేకత వెల్లువెత్తింది. మొత్తం మీద ఇటు పోలీసులకు అలాగే రైతులకు మధ్య తీవ్ర స్థాయిలో ఘర్షణ వాతావరణం చూసుకుంది. ఇక ఈ పోలీసులు కూడా అక్కడ పరిస్థితి అదుపు తప్పిన క్రమంలో కూడా వారు చర్యలు తీసుకుంటున్నారు. అక్కడ ఉన్నటువంటి వారిని అరెస్ట్ చేశారు. అలాగే వారికి మద్దతు తెలిపినటువంటి వారికి కూడా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ప్రస్తుతం మనం విజువల్స్ లో చూస్తున్నాం. లాక్కొని ఈడ్చికెళ్తున్నారు పోలీసులు. దీని సందర్భంగా రైతులకు మేము సంబంధించి కూడా మద్దతు ఇస్తున్న వారిని కూడా వారు పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. మనం విజువల్ లో చూస్తున్నాం. అంబులెన్స్ సిబ్బంది కూడా ఇటు పోలీసు కళ్ళల్లో సెలైన్ బాటిల్ సంబంధించినటువంటి ఒక వాటర్ ని కూడా వేయడం జరుగుతుంది. సో మొత్తం మీద అక్కడ తీవ్ర స్థాయిలో కూడా ఉధృత పరిస్థితులు చోటు చేస్తున్నట్టు తెలుస్తోంది. అంబులెన్స్ వచ్చిన అంటే అక్కడ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో కూడా అర్థం చేసుకోవచ్చు. ఇటు రాళ్లు రువ్వి అలాగే కుర్చీలు కూడా విసిరేశారు పోలీసుల పైన. ఇటు ప్రస్తుతం పరిస్థితి అదుపు తప్పినటువంటి క్రమంలో భాగంగా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. వారికి మద్దతు తెలిపిన వారికి అలాగే రైతులను చూడకుండా అలాగే మహిళల్ని కూడా పెద్ద ఎత్తున కూడా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలిస్తున్నారు. కావాలి పంపాలి. రైట్ మొత్తం మీద ఇటు పోలీసుల పైన రైతులు మరియు స్థానికులు అలాగే మహిళలు కూడా తీవ్ర స్థాయిలో దాడులు చేశారు. అలాగే పోలీసుల కళ్ళలో కారం చల్లారు రైతులు. వారికి మద్దతు తెలుపుతున్నటువంటి వారికి కూడా అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు. మొత్తం మీద పరిస్థితి అదుపు తప్పింది. శంషాబాద్ బహదూర్గూడలో ఈ పరిస్థితి చోటు చేసుకుంది. మనం ఐ న్యూస్ లో ఎక్స్క్లూజివ్ గా విజువల్స్ చూస్తున్నాం. ఇటు ఎస్ఐ కంట్లో కారం కొట్టినటువంటి సన్నివేశం కూడా కనిపిస్తా ఉంది. ఇటు అక్కడ ఉన్నటువంటి తోడు సిబ్బంది ఆయనకు మంచినీళ్ళు అందించి కళ్ళలో ఉన్నటువంటి కారాన్ని కూడా తీసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. బట్ అక్కడ ఉన్నటువంటి బుల్లెట్ ట్రైన్ భూసేకరణలో భాగంగా ఈ భూ వివాదం చోటు చేస్తున్నట్టు తెలుస్తోంది. రైట్ ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి తెలంగాణ బ్యూరో చీఫ్ అయినటువంటి మా ఐ న్యూస్ కి సంబంధించి కిరణ్ సిద్ధంగా ఉన్నారు. కిరణ్ చెప్పండి, ఏంటి పరిస్థితి ఏంటి? ఎందుకు రైతులు భూమి ఇవ్వడానికి వెనుకాడారు? అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటి? పోలీసుల పరిస్థితి ఏంటి? హైదరాబాద్ శివారులోని శంషాబాద్ మండలం బహదూర్గూడ ప్రాంతం ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు కోసం భూసేకరణ చేపడుతున్న అధికారులు ఒకవైపు, మరోవైపు దశాబ్దాలుగా భూమిని సాగు చేసుకుంటున్నామని చెప్తున్న రైతులు ఇంకోవైపు. దీంతో ఇద్దరు రైతులు పోలీసుల మధ్య వివాదం కాస్త ఉద్రిక్తంగా మారిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. హైడ్రా అధికారులు ఫెన్సింగ్ వేయడానికి వెళ్ళినటువంటి క్రమంలో రైతులు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నాయి. పోలీసులపై కారం చల్లి కుర్చీలు విసరడంతో పలువురు పోలీసులు గాయపడ్డట్టు కూడా తెలుస్తా ఉంది. ఈ ఘటనతో అక్కడ భారీ పోలీస్ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. అయితే బహదూర్గూడలో చాలా కాలంగా కూడా భూ వివాదానికి సంబంధించి
వివాదం అయితే నడుస్తా ఉంది. కొద్ది రోజులుగా కూడా బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు కోసం ఈ ప్రాంతంలో భూసేకరణ ప్రక్రియ కూడా కొనసాగుతుంది. అధికారులు భూమిని స్వాధీనం చేసుకునేటువంటి చర్యల్లో భాగంగా ఫెన్సింగ్ పనులు ప్రారంభించారు. అయితే ఈ భూమిని ఎన్నో ఏళ్లుగా సాగు చేస్తున్నామని చెప్తున్నటువంటి రైతులు అధికారుల చర్యలను అయితే తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తమకు ప్రత్యామ్నాయ భూమి లేదా సరైన పరిహారం ఇవ్వకుండా బలవంతంగా భూమిని తీసుకుంటున్నారని కూడా రైతులు ఆరోపిస్తున్నారు. అయితే ఫెన్సింగ్ పనులు ప్రారంభించగానే రైతులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుని ఆందోళన చేపట్టారు. వారికి మద్దతుగా కూడా రైతు సంఘ నేతలు కూడా అక్కడికి చేరుకున్నారు. అయితే పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగంలోకి దిగడం జరిగింది. ఈ క్రమంలోనే కొందరు పోలీసు అధికారులు అక్కడ రైతులను వారిస్తున్నటువంటి క్రమంలో వారిపై కారం చల్లినట్టు కూడా తెలుస్తోంది. అంటే ముందస్తు వ్యూహం ప్రకారమే కొందరు రైతులు వారి వెంట కారం తెచ్చుకున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఒకవేళ పరిస్థితి ఉద్రిక్తంగా మారితే గనక ఆ కారం పోలీసులపై చల్లాలనేటువంటి ప్రయత్నం అయితే చేసినట్టుగా తెలుస్తా ఉంది. ఆ ప్రయత్నం అమలు కూడా చేసినట్టు కూడా మనకు రైట్ కిరణ్, మొత్తం మీద అయితే రైతులు కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి స్థానికులు వారి భూములకు సంబంధించి కూడా ముందుగానే ప్రీ ప్లాంట్ గా వారు ఫిక్స్ అయి ఉన్నారు అన్నట్టుగా తెలుస్తోంది. మరి ఇటు ఎవరు వచ్చినా కూడా భూములు ఇచ్చే పరిస్థితి లేదంటూ, మరి దానికన్నా ముందు కూడా చర్చలు జరిపి ఉంటే బాగుంటుండే కదా, దీనికి సంబంధించి ఇంత పరిస్థితి రాకపోతుండే కదా. అయితే సాయి అక్కడ చాలా రోజులుగా కూడా ఈ భూ వివాదం సంబంధించి గొడవ జరుగుతూనే ఉంది. ప్రభుత్వానికి అదేవిధంగా రైతుల మధ్య వివాదం కొనసాగుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయని చెప్పొచ్చు. కానీ ఈ రోజు అక్కడికి భూసేకరణ సంబంధించినటువంటి అక్కడ ఫెన్సింగ్ చేయడానికి వెళ్ళినటువంటి క్రమంలో ఒక్కసారిగా ఉద్రిక్తత చోటు చేసుకుంది. అదే ముందస్తు వ్యూహం ప్రకారమే కొంతమంది మహిళా రైతులు కారం తెచ్చుకున్నట్టుగా తెలుస్తుంది. ఆ కారం ఒక ఎస్ఐపై తల్లినటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి పక్కన ఉన్నటువంటి పోలీస్ కానిస్టేబుల్ ఆ ఎస్ఐపై నీళ్లు తల్లి కూడా ఆ పరిస్థితి కంట్రోల్ చేసినటువంటి ప్రయత్నాలు అయితే చేశారు. ఒక్కసారిగా పరిస్థితి అదుపు తప్పినటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి రైతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఘటన అనంతరం కూడా పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు కూడా ప్రయత్నించినప్పటికీ కూడా ఒక్కసారిపై పోలీసులపై కుర్చీలు రువ్వడం, అదేవిధంగా కారం చల్లడంతో పరిస్థితి మరింత ఉధృతంగా మారినట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే రైతులకు మద్దతుగా వచ్చినటువంటి పలువురు రాజకీయ నాయకులను ప్రజా సంఘ ప్రతినిధులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని కూడా వివిధ పోలీస్ స్టేషన్లకు అయితే తరలించారు. ప్రస్తుతం అయితే ఆ ప్రాంతంలో మరింత ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది. ముందస్తు జాగ్రత్తగా కూడా ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా మరింత పోలీసు బలగాలను అయితే అక్కడ మోహరించిన పరిస్థితిని కూడా మనం చూస్తాం. అయితే ఆ రైతులు మాత్రం తమ పోరాటం కొనసాగుతుందని కూడా ఇప్పటికే హెచ్చరికలు కూడా జారీ చేస్తా ఉన్నారు. తరతరాలుగా సాగు చేస్తున్నటువంటి భూమిని ఒక్కసారిగా ఖాళీ చేయమంటే తాము ఎక్కడికి పోవాలంటూ కూడా వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. ప్రాజెక్టులకు తాము వ్యతిరేకం కాదని తమ జీవనాధారాన్ని కాపాడాలని కూడా రైతులు కోరుతున్నారు. సరైన పరిహారం పునరావృతం న్యాయం జరిగేంత వరకు కూడా వెనక్కి తగ్గమని కూడా ఇప్పటికే రైతులు హెచ్చరికలు కూడా జారీ చేస్తా ఉన్నారు. మరోవైపు ప్రభుత్వం మాత్రం బుల్లెట్ ట్రైన్ వంటి జాతీయ ప్రాధాన్య ప్రాజెక్టుల కోసం భూసేకరణ చట్టబద్ధంగా జరుగుతుందని కూడా చెప్తున్నప్పటికీ కూడా రైతులు తమకు సాటిస్ఫాక్షన్ అయిన తర్వాతనే భూసేకరణ చేయాలనేటువంటి డిమాండ్ కూడా వారు వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఇటువంటి ఆందోళన ఉధృతంగా మారినటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తా ఉన్నాం. అవసరమైన వారికి నిబంధనల ప్రకారం పరిహారం అందిస్తామని అధికారులు చెప్తున్నప్పటికీ కూడా సాగుదారుల హక్కులు, భూ యాజమాన్యం, పరిహారం వంటి అంశాలపై కూడా ప్రస్తుతం అయితే వివాదం అయితే కొనసాగుతున్నట్టు కూడా మనకు స్పష్టంగా తెలుస్తా ఉంది. అయితే బహదూర్గూడలో భూమి కోసం పోరాటం రోజు రోజుకు ఉత్కంఠ కూడా రేపుతున్న పరిస్థితులు కూడా మనం చూస్తా ఉన్నాం. ఒకవైపు దేశ ప్రతిష్టాత్మక బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు, మరోవైపు భూమిని జీవనాధారంగా బతుకుతున్నటువంటి రైతుల ఆందోళన, ఇంకోవైపు ఈ పరిణామాన్ని చూస్తుంటే ఈ ఉద్రిక్తత ఇంకా ఇటు దారి తీస్తుందనేటువంటి ఒక ఆందోళన కూడా నెలకొందని కూడా మనకు స్పష్టంగా అర్థమవుతోంది. అభివృద్ధి పేరుతో భూసేకరణ జరుగుతున్నటువంటి సమయంలో రైతులకు న్యాయం ఎలా జరుగుతుందనేటువంటి అభిప్రాయాన్ని కూడా రైతుల పక్షాన రైతు సంఘాల నాయకులు కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం. అయితే ప్రభుత్వం చర్చల ద్వారా పరిష్కారం చూపుతుందా లేక ఈ వివాదం మరింత ముదురుతుందా అనేది కూడా ఇప్పుడు చాలా ఆసక్తికరంగా మారినటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ఏదేమైనా బహదూర్గూడలో పరిస్థితి మాత్రం ప్రస్తుతం పోలీసు పర్యవేక్షణలో ఉన్నప్పటికీ కూడా ఉద్రిక్తత మాత్రం ఇంకా పూర్తిగా చల్లారలేదని చెప్పాలి. రైతుల ఆందోళన ఇంకా కొనసాగుతుండగా అధికారులు భూసేకరణ ప్రక్రియను కొనసాగించేటువంటి ప్రయత్నంలోనే ఉన్నారు. చర్చల ద్వారా సమస్యకు పరిష్కారం దొరుకుతుందా లేక భూపోరాటం మరింత ఉధృతం అవుతుందా అనేది కూడా తేలనుంది. మరోవైపు ప్రస్తుతం అయితే బహదూర్గూడలో పరిస్థితి ఉధృతంగా మారినటువంటి నేపథ్యంలో
రైతుల పక్షాన రైతు సంఘాల నాయకులతో పాటు ప్రజా సంఘాల నాయకులు వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించిన నేతలు కూడా రైతులకు మద్దతుగా నిలిచినటువంటి నేపథ్యంలో ఇంకా పరిస్థితి అయితే ఇంకా మరింత ఉధృతంగా మారింది. ముందస్తు జాగ్రత్తగా కూడా మరింత పోలీసు బలగాలను మోహరింపే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు. రేపు అంటే రాబోయే రోజుల్లో కూడా వీరికి ప్రతిపక్ష నేతల మద్దతు ఉంటే గనక ఇంకా ఆందోళన ఇంకా ఉధృతంగా కొనసాగేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పొచ్చు. ప్రస్తుతం అయితే బహదూర్గూడలో పరిస్థితిని సద్దుమణిగించేందుకు శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా కూడా చర్యలైతే పోలీసులు చేపడుతున్నారు. సాయి రైట్, థ్యాంక్ యూ కిరణ్.